వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం జరుగుతున్నాయి. సో ఇది ఎందుకు జరుగుతూ ఉంది, అసలు జరగడానికి కారణాలు ఏంటి, తర్వాత వీటిని మనం ఫేస్ చేయడానికి మనకి వీటిని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు మేనేజ్. సో దాని గురించి నేను ఈరోజు మీకు వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ గురించి మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాను. ఓకేనా? అందరు బ్రేక్ఫాస్ట్ చేశారా? రైట్. సో ఈ క్లాస్ మీరు జాగ్రత్తగా వినండి. ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని తప్పనిసరిగా నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. ఓకే? 12 సంవత్సరాల క్రితం మీరు చిన్నపిల్లలు, మీకు తెలిసే ఉంటుంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది 2013లో ఢిల్లీలో జరిగింది ఇన్సిడెంట్. నిర్భయ అనేటువంటి ఒక అమ్మాయిని రన్నింగ్ బస్సులో ఘోరంగా రేప్ చేసి చంపేశారు. అది 12 సంవత్సరాల క్రితం. తర్వాత ఇంకా మధ్యలో జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, దిశ అనేటువంటిది, ఆసిఫాని కాశ్మీర్ లో. సో ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎక్కడో పేపర్లో ఎక్కడో జరుగుతున్నాయి, దూరంగా జరుగుతున్నాయి, వేరే దగ్గర జరుగుతున్నాయి అనుకుంటున్నాం. అలా కాదు, ఇవాళ మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. అవునా కాదా? ప్రతిరోజు ప్రతి 20 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతుంది మన భారతదేశంలో. అంటే రోజు చూడండి ఎంతమంది రేప్ చేయబడుతుందో చూడండి. ఈ అఘాయిత్యం, రేపు, తర్వాత కిడ్నాప్ చేయటం, కొట్టడం, చంపటం, ఇలా హత్యలు ఇవాళ ఎన్ని జరుగుతున్నాయి. ఇండియన్ ఒక సర్వే ప్రకారం ఒక 10 సంవత్సరాల క్రితం 13,000, 20,000 జరిగాయి. ఇవాళ మోర్ దెన్ 50,000 జరుగుతున్నాయి ఈ అమ్మాయిల మీద హింస అనేటువంటిది. సో ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది మనం ఆలోచిస్తే అసలు ముందు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి ఈ హింస అనేది, ఎన్ని రకాలుగా. మనం చెప్పింది ఓన్లీ మనం అనుకుంటున్న రేపు, చంపడం ఇది కాదు. అసలు ఎన్ని రకాలుగా హింస అనేది ఉంటుంది ఈ ఆడపిల్లల మీద. సో అట్లానే వాటిని ఎలా మేనేజ్ చేయాలి. ఫస్ట్ మనం చెప్పుకుంటే ఈ హింసలో ఫిజికల్ వైలెన్స్ అంటే దాంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి యాసిడ్ అటాక్స్. ఎవరైనా విన్నారా యాసిడ్ అటాక్స్? అట్లనే హానర్ కిల్లింగ్స్, ఫీటోసైడ్, తర్వాత సెక్షువల్ వైలెన్స్. సో ఇలా రకాలుగా ఉన్నాయి. సో యాసిడ్ అటాక్స్ అంటే ఇది 2015లో ఒకసారి ఇలా జరిగిందనమాట. లక్ష్మీ అగర్వాల్ అనేటువంటి ఒక లేడీ, తను 15 సంవత్సరాలు, తను 9th క్లాస్ చదువుతా ఉంది. 32 years ఒక స్కూల్లో కూడా చదవడం, తను పక్కింట్లో ఉంటాడనమాట. తను అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. అంతే, యాక్సెప్ట్ చేయనందుకు యాసిడ్ తీసుకొచ్చి అమ్మాయి మీద పోసేసాడు అంతే. కానీ అందరిలాగా అమ్మాయి పాపం భయపడలేదు. వెంటనే హాస్పిటల్ వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని బతికి ఈ రోజులో ఇప్పుడు ఇవాళ ఇండియాలో ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసింది. అటువంటి నాకులాగా ఇట్లా పిల్లలు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ధైర్యాన్ని చెబుతూ ఇవాళ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసింది ఢిల్లీలో. సో అది ఫిజికల్ గా జరిగితే యాసిడ్ అటాక్స్ అంటారన్నమాట. దట్ ఇస్ కాల్డ్ యాసిడ్ అటాక్స్. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది 2015లో, చపాక్ అనే మూవీ, చాలా సూపర్ హిట్ అయింది ఆ లైఫ్ స్టోరీ గురించి. సో అది యాసిడ్ అటాక్స్. ఓకే, నెక్స్ట్